ఇప్పుడైతే మనం అల్లప్పి వైపు వెళ్తున్నాం. అన్నది వచ్చేసి అల్లప్పి. సో అల్లప్పి వైపు వెళ్తున్నాం. ప్లేసెస్ చూద్దాం, బీచ్ సైడ్ రోడ్ చూద్దాం. మనమైతే హెల్మెట్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ హెల్మెట్ అనేది చాలా నెసరీ అంట, అంటే నడిపే వాళ్ళే కాదు. ఇప్పుడే మనం అల్పుజా బీచ్కి వచ్చాం. అల్పుజా బీచ్ బాగుంది. ఇక్కడ అట్రాక్షన్ అయితే ఇది పెట్టారు, మనకి షిప్ పెట్టారు. ఇండియన్ నేవల్ ఫస్ట్ అటాక్ షిప్ అంట. ఇది కూడా రాసి ఉంది ఇక్కడ, చూడండి ఒకసారి. ఇండియాస్ ఫస్ట్ నేవల్ షిప్ ఇదిగోండి మన అల్పుజాలో. ఇక్కడ షోకేస్గా పెట్టారు దాన్ని. బీచ్ అంట 3 PM తర్వాతే మనకి స్టార్ట్ అయింది. 3 PM తర్వాత అందరు ఫ్యామిలీస్ కానీ అందరు రావడం కానీ షాప్స్ కానీ 3 PM తర్వాత ఓపెన్ అవుతాయి. అంటే December 31st బిగ్గెస్ట్ పార్టీ ఇక్కడ అవుతుందంట. గోవాలో అయినట్టు అవుతుందంట ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ. సో ఇదండి. అండ్ ఇది ఇంకోటి చూపించాలి. సో అది చూస్తున్నారు కదా, అది మొత్తం బ్రిడ్జ్ అనమాట. అంతకు ముందర పాత బ్రిడ్జ్, అది షిప్పుల కోసం అని తయారు చేశారు. ఇప్పుడైతే అది వర్కింగ్లో లేదు, మొత్తం కొలాప్స్ చేశారు. మళ్ళీ కొత్త చేయాలని చూస్తున్నారంట. అదండి మన ఇది అల్పుజా బీచ్ చూపించాను. బీచ్ అసలు మొత్తం ఫారినర్స్ ఉంటారంట ఇక్కడ. అంటే ఇప్పుడు మనం వచ్చిన టైం కరెక్ట్ కాదు, మొత్తం ఫారినర్స్ ఉంటారు. అటువైపు ఫారిన్ మొత్తం యాక్టివిటీస్ అవుతూ ఉంటాయంట. ఇది ఈ బీచ్ అయితే బాగుంది. ఇందాక బీచ్ మన అల్పుజా బీచ్ కంటే ఈ బీచ్ అయితే బాగుంది. గైస్ ఇప్పుడే ఏమైందంటే, ఇలా బీచ్ వదిలిపోతున్నప్పుడు పోలీస్ అంకులు ఆపారు. పోలీస్ అంకులు ఆపి ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు మామూలుగా అడిగితే ఇలా చెప్పాను, ఇలా హిచ్చాకింగ్ చేసి నేను వస్తున్నా ఆంధ్రా నుంచి అని చెప్తే, వేరు వచ్చేసి సురేష్ చేట మనకి నింబు సోడా కూడా ఇస్తున్నారు. సో చాలా హ్యాపీ. అసలు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే ట్రూలీ ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్ సురేష్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనం చర్చ్కి వచ్చాము. అసలు ఎలా ఉందో చూడండి. యూరోపియన్ టైప్ లాగా ఉంది కదా, మన ఏదో యూరోప్కి వచ్చినట్టు ఆ ఫీల్ వస్తుంది, యూరోపియన్ ఫీలింగ్ వస్తుంది. సో మనం వెళ్దాం లోపలికి, చర్చ్కి వెళ్దాం. చేటా చర్చ్ పేరు అర్తుంగల్ బెసిలికా చర్చ్. చూడండి. ఓకే, నేను ఇదైతే లోపలికి వెళ్తా. ఇన్సైడ్ వావ్ యా సార్ చర్చ్ చూడండి. వావ్ వావ్ వావ్, ఎంత బ్యూటిఫుల్ చర్చ్ అంటే గట్టి గరవకూడదు, సైలెంట్గా మాట్లాడుతున్నా. ఎంత బాగుంది చర్చ్ అయితే. ఆ బొమ్మలు కూడా చూడండి అటువైపు. సో ఎంత అందంగా ఉంది ఈ చర్చ్. So look at that. Wow. Hi bro. చూపిద్దాం. ప్రతిదీ చూపిస్తా. ఇక్కడ చర్చ్లో ఉన్న ప్రతిదీ చూపిస్తా. అడుగుతా, ఈ చర్చ్ హిస్టరీ కూడా అడుగుతా ఒకసారి నేను, ఎట్లా ఉంటుంది అని, ఏముంది అంతలో ఏంది స్పెషాలిటీ ఏంది. బాగుంది. ఇంత బాగుందండి చర్చ్. నేను ఏదో అనుకున్నా. సో ఇదే అండి నేను ఇందాక చెప్పిన చర్చ్. తినేసి ఐలాండ్కి వెళ్దాం.
ఇంకో విషయం ఏదో ఉంది ఇక్కడ, షిప్లో ఏదో ఉంది, చూపిస్తా మీకు. షిప్ ఉంది. Noah's Petag means in Christian myth there is the last the destruction of the earth. There is all species of animals and in a box and is secured. Considered as this boat. Oh, yeah, I remember that thing. Noah's. Okay. Then the next that is Saint Sebastianus died with arrows. ఓకే, గాట్ ఇట్. మన అయ్యప్ప స్వామి ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి ఈ కలరీ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు, ఈ చేతలాగా వచ్చినప్పుడు సెబాస్టియన్ అతను అండ్ మీ సెబాస్టియన్ అయ్యప్ప స్వామి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంట. ఆ ఫ్రెండ్స్ అయ్యి ఆ గుర్తుగా ఆ డివోటీస్ అంటే అయ్యప్ప స్వామి భక్తులు వచ్చి ఈ చర్చ్ని ఎస్టాబ్లిష్ చేయించారంట. బాగుంది చూడండి అసలు. సో ఇది ఈ చర్చ్ వచ్చేసి 1581లో తయారు చేశారు. 1581, నియర్లీ 500 years అయింది. Oh, look at this church, man. What's this chair? Malayalam. This is Kumbhasara means they admit their faults. Oh, okay. In front of the priest here. ఓకే. సో ఇక్కడ ప్రీస్ట్ ముందు నుంచొని ఇది ఒక మొహం కనబడకుండా వాళ్ళ యొక్క పాపాలని వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారంట. చూడండి ఇప్పుడు. The malas are here. సో ఇందాక చెప్పారు కదా, మాలాలు అంటే అయ్యప్ప స్వామి యొక్క డివోట్స్ వచ్చి మాల వేశారు అని, మాలలు వచ్చి ఇక్కడ వేశారంట. ఇది ఇంత చాలా అందంగా ఉంది. ఇది 1581లో తయారు చేశారు. దీన్ని ఇంతే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇది ఒక చర్చ్. It looks good. Sebastian. అసలు రియల్ మనిషిలాగే చేశారు. విన్సెంట్ డి పాల్. ఓకే, ఐ థింక్ హీఈస్ అన్ ఆర్కిటెక్చర్. ఇక్కడ క్రియేట్ చేసింది ఇతనే అనుకుంటా. వావ్, చూసారా ఎంత అందంగా ఉంది. వావ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హియర్. ఏంది ఇది? రైజ్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ అ congregational area of the church. Use it for preaching and reading the Bible. Okay. Okay. Wow. Very good. దీని పేరు అర్తుంగల్ అండ్ రెస్ట్ ఫాదర్ గియాకోమో ఫ్రాంసిస్కో 1557 నుంచి 1632లో కింగ్ ఆఫ్ కోచింగ్ గేవ్ పర్మిషన్ టు అప్ టు వుడెన్ చర్చ్. సెబాస్టియన్ బేకాన్. వావ్. సో ఇప్పుడు నేనైతే తినడానికి వచ్చా. మన సీను అన్నతో పాటు సీను అన్న డైలీ తింటారంట ఇక్కడ వచ్చి. సో చేచి అంతే ఆడవాళ్ళు నడుపుతారు, ఓన్లీ ఇద్దరు ఆడవాళ్ళు నడుపుతారు. సో రైస్ నేను చూపించా కదా అంతే ఉన్నాయి, లావుగా ఉన్నాయి, ఇంత లావుగా ఉన్నాయి. అండ్ ఫిష్ కర్రీ. ఇది ఏంది? వాట్ ఇస్ దిస్? బీన్స్. చిక్కుడుకాయ టైపే చిన్నగా, చాలా ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇది పచ్చడి, ఆల్వేస్ పచ్చడి వేస్తారు ఇక్కడ.
ఇది బ్రింజాల్ అండ్ పొటాటో. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్నెయిల్ కక్కారస్. ఇన్ మలయాళం కక్కారస్. స్నెయిల్ పీత కర్రీ, పీతలు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పీతలు అయితే నాకు నచ్చాయి పీతలు. తర్వాత ఫిష్ కర్రీ కూడా ఉందని చెప్పారు. ఇదిగో ఫిష్. ఫుడ్ తినేసాం. ఇందాక చెప్పా కదా చేచి అని. ఇదిగో ఇది నా చేచి. చేచి అని పేరు విజయ హోటల్ అండ్ రెస్టారెంట్. అదే విజయ రెస్టారెంట్ అండ్ బేకరీ. बोलो टेल क्या? एनी फ्रेंड्स? हाँ ग्रुप? हाँ मैं आऊँगा. हाँ अच्छा ఓకే. నాదే సెలెక్షన్ సార్. అదే చేచి ఈ తను ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. యా సో ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ഞാൻ ഇടയ്ക്കിടയ്ക്ക് ഇതുകൊണ്ട് വരുന്ന ഞാൻ മറ്റേ പഞ്ചായത്തിൽ പോയിട്ട് ഞാൻ ഇവിടെ കഴിച്ചിട്ടായിരുന്നു. ബൈക്കിലാണെങ്കിൽ ഇവിടെ കഴിച്ചിട്ടാവും. సో ఏం చెప్తున్నారంటే ఆంటీ వాళ్ళ ఇల్లు బీచ్ కాడంట. సో అది చెప్తున్నారు నా ఇల్లు బీచ్ కాడ అంటున్నారు. ఈజ్ దట్ రైట్? షీఈస్ టెల్లింగ్ హర్ హోమ్ వాజ్ నియర్ బీచ్. సరే అల్లెప్పికి వచ్చాం కదా. సో అల్లెప్పికి వచ్చినాక మనం బోట్ హౌస్ చూడకుండా ఎలా ఉంటాం? మొత్తం బోట్ హౌస్లో చూడండి, మొత్తం బోట్ హౌసే. ఇవి తీసుకెళ్తారు, మనం తీసుకెళ్ళి పర్ డే ఎంతో ఉంది ఇది కనుక్కుంటా ఒకసారి నేను. సో ఇది మొత్తం బోట్ హౌస్ పార్కింగ్ అన్నమాట. ఇది బోట్ హౌస్ పార్కింగ్. సో మొత్తం తీసుకెళ్తారు బోట్ హౌస్ అటువైపు తిప్పుతారు. సో కనబడుతున్నాయా బోట్స్? సో అది బోట్ హౌస్. ఇదిగోండి. సో టీవీ వాషింగ్ మిషన్ A to Z మొత్తం అసలు మీకు ఇది ఇంకా ఇల్లే ఇట్లా ఇల్లులాగే ఉంటుంది. హలో గైస్, నేనైతే మన సీను అన్న వాళ్ళ ఇంటికి వచ్చా. సీను అన్న వాళ్ళ ఇల్లు పక్కన, అల్లెప్పి నుంచి పక్కన. అసలు వాళ్ళ ఇంటి వైపు ఉన్న లొకేషన్లు అయితే సూపర్ ఉన్నాయి. నెమలికల్లో అంటే పికాక్స్ తిరుగుతున్నాయి ఇటువైపు. చూసుకోండి మళ్ళా ఎంత మంచిగా ఉందో అర్థమైంది. పల్లెటూరు అంటే చిన్న పల్లెటూరు, కానీ ఇల్లులు మాత్రం భలే కట్టుకున్నారు. ఇల్లులు మాత్రం ఎక్కడైనా ఇల్లులు ఇలానే కట్టుకుంటున్నారు. చాలా మంచిగా కట్టుకుంటున్నారు. అన్ని విల్లాసే కట్టుకుంటున్నారు. అది అర్థం కావట్లే ఎలానా. వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఇచ్చిన మొత్తం ఇంటికే ఇస్తాం, మొత్తం సపోర్ట్ అంటే మా డబ్బులు మొత్తం ఇళ్ళకే మేము కట్టుకుంటాం. మేము ఇళ్ళ కట్టుకోవడానికి మేము డబ్బులు ఈఎంఐలు అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం అంటున్నారు. సో మన సీను అన్న అయితే సీను అన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్లారు. వీళ్ళందరూ అంట కామ్రేడ్స్. సో వీళ్ళందరూ కామ్రేడ్స్ సీను అన్న వాళ్ళది. అసలు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే పిచ్చి నచ్చేసారు. ఇప్పుడు ఇవాళ అయితే నేను అన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, అన్న వాళ్ళ ఇంట్లో స్టే అవుతున్నా. సో అప్పుడే చేద్దాం.